ఎగ్ బాయిల్డ్ ఆనియన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఈరోజు నేను ఒక 5 బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. 5 ఎగ్స్ బాయిల్ చేసుకొని పొడి తీసుకొని పెట్టుకున్నాను. అలాగే ఆనియన్స్ సన్నగా తురుముకున్నాను. ఒక టమాటో. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని పసుపు, ఉప్పు, కారం వేసేసుకొని ఎగ్స్ బాయిల్ చేసుకోవాలి. అదే ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. అవి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే యాజ్ యూజువల్ సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మూత పెట్టి మగ్గిస్తే ఆనియన్స్ తొందరగా మగ్గిపోతాయి. అలాగే టమాటా కూడా వేసుకొని మగ్గించిన తర్వాత ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని వాటర్ వేసుకొని మనము ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత కస్తూరి మేతి ఉంటుంది కదా, కస్తూరి మేతి వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎంతో టేస్టీ మసాలా బాయిల్డ్ ఎగ్ ఆనియన్ కర్రీ రెడీ. టేస్ట్ చేసి చూపిస్తాను, చాలా బాగుంటుంది. ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ బాయిల్డ్ ఎగ్ మసాలా కర్రీ ఎంతమందికి ఇష్టమో చెప్పండి. నాకు అది చాలా ఇష్టం. కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియోకి మోటివేట్గా ఉంటుంది. లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి అన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఓకేనా? టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే చాలా ఇష్టం. సూపర్ టేస్ట్గా ఉంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాం.